అమ్మ ఒక్కోసారి కొడతాది పిల్లల్ని, పటాలను కొడితే కుదురులేని పిల్లలు అయితే బస్సు ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. అటు నుంచి అటే కొట్టింది అవకాశం కాదు, ఆగరని ఆగి వెళ్ళిపోతాడు. ఇక మనసు ఎరిగిన పిల్లలైతే ఏ అమ్మ కొడతాదో చెప్పండి, ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ అదే అమ్మను పట్టుకుని కొట్టకమ్మా అంటాడు. అంటే కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్ళే మళ్ళీ అమ్మను పట్టుకుని అదే బిడ్డ ఏడుస్తుందంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? శ్రమ కలిగినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ప్రేమరిగిన కుమార్తెవి కుమారుడు అయితే మళ్ళీ మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి? మనల్ని కొట్టిన దేవుడిని పట్టుకుని, దేవా ఇంక కొట్టకు ప్రభా నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఆయన పట్టుకుని ఏడవాలి. మనం అలాంటి కాదు, ఆటో ఎక్కేద్దాం చూస్తాం, మనం బస్సు ఎక్కేద్దాం చూస్తాం. ఎక్కడికి వెళ్ళకు, కొట్టుతున్న ఆయన్నే పట్టుకో, ఆయన దగ్గరికి ఎప్పో. ఇర్మియా 103వ కీర్తన 13-14 వచనాలు చూడండి. తండ్రి అది చదవండి మళ్ళీ. తండ్రి తన పిల్లల ఎళ్ళ జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎళ్ళ జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని జాలిపడిపోతారు. రే మీరు చేసే పనులు చూస్తే చాలా కోపం తెప్పిస్తే, కొడితే మట్టి అయిపోతారు. మీరు కొడితే మట్టిలో కలిసిపోతారు. దేవుడు కొడితే ఏమవుతామండి? హాస్పిటల్కి వెళ్తామా? మట్టిలో పోవడమే, ఇంకా శ్మశానానికి. ఆయన కనుక్కుంటాడు, ఈయన కొడితే మట్టిలోకి పోతాడు, మళ్ళీ జాలి పడతాడు. అందుకే చిన్న దెబ్బలు వేస్తాడు అనమాట. కొడతాడు, గద్దెస్తాడు, ఏదో ఒక పాట నేర్పిస్తాడు. అవసరమైతే ఎల్లెళ్ళే బండి మీద నుంచి కూడా కింద పడగొడతాడు. దేవుడు నీ మీద మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని గుద్దాలని గుద్దుతాడు. ఎందుకంటే నీకు ఏదో నేర్పించాలి. నీకు కుదరలేదు నీ వ్యవహారానికి, నీకు తెలియట్లేదు. నీకు చిన్నపిల్లలు అటు తిరుగుతున్నాడు, ఏదో ఒకటి పడాలి. అనారోగ్య సమస్య, అప్పులు సమస్య, నీకు అలాగైతే కానీ దేవుడు అర్థమవడు. ఇక్కడ చెప్తున్నాడు, మనం మట్టివారం. ఎవరు? మనం మట్టివారం. నిజంగా ఒక మాట, నాకు సందర్భం, మంచి మాట రాశాడు ఒక కవి. ఏమన్నాడు తెలుసా? క్రైస్తవ కవి, అగ్ని దగ్గరికి మట్టిని తీసుకుని వెళితే, అగ్నికి దగ్గరగా మట్టిని తీసుకుని వెళ్తే మట్టి ఏమవుద్దండి? గట్టిగా అయిపోద్ది. అదే అగ్ని దగ్గరికి మైనాన్ని తీసుకుని వెళితే కరిగిపోతుంది. గమనించండి, అగ్ని దగ్గరికి మట్టి వెళితే మట్టి గట్టిగా రాలిపోద్ది, మైని వెళితే మైని కరిగిపోద్ది. అగ్ని లాంటి శ్రమల్లోనికి నువ్వు మనసెరిగిన మనిషివి, దేవుని మనసెరిగిన మనిషివి అయితే శ్రమల్లో ఇంకా దేవునికి దగ్గరైపోతావు. నువ్వు మట్లాడాడు అనుకో రాలిపోతావు. నువ్వు మైను లాంటి వాడు అనుకో శ్రమలో కరిగిపోయి మాయమైపోతావు. నువ్వు మట్టివైనా రాలిపోతావు, మైనమైనా కరిగిపోతావు. అదే శ్రమలో దేవుని మనసెరిగిన మనిషివైతే దేవునికి ఇంకా శ్రమలో దగ్గర అయిపోతాం. ఎలాగో చెప్పినా, అమ్మ ఒక్కోసారి కొడతాది పిల్లల్ని, పటాలను కొడితే కుదురులేని పిల్లలైతే బస్సు ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. అటు నుంచి అటే కొట్టింది అవకాశం కాదు, ఆగరని ఆగి వెళ్ళిపోతాడు. ఇక మనసు ఎరిగిన పిల్లలైతే ఏ అమ్మ కొడతాదో చెప్పండి, ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ అదే అమ్మను పట్టుకుని కొట్టకమ్మా అంటాడు. అంటే కొట్టిన అమ్మ దగ్గరికి వెళ్ళే మళ్ళీ అమ్మను పట్టుకుని అదే బిడ్డ ఏడుస్తుందంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? శ్రమ కలిగినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ప్రేమరిగిన కుమార్తెవి కుమారుడు అయితే మళ్ళీ మనం ఎవరిని పట్టుకోవాలి చెప్పండి? మనల్ని కొట్టిన దేవుడిని పట్టుకుని, దేవా ఇంక కొట్టకు ప్రభా నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఆయన పట్టుకుని ఏడవాలి. మనం అలాంటి కాదు, ఆటో ఎక్కేద్దాం చూస్తాం, మనం బస్సు ఎక్కేద్దాం చూస్తాం. ఎక్కడికి వెళ్ళకు, కొట్టుతున్న ఆయన్నే పట్టుకో, ఆయన దగ్గరికి ఎప్పో. ఇర్మియా నాకు ఏం నేర్పిస్తున్నాడు? ముగించేస్తున్నాను. ఏం నేర్పిస్తున్నాడు ఆయన? శ్రమలలో మంచోడని కనిపెట్టు, ఏదో ఒక టైం వస్తుంది విడిపిస్తాడు. దయాళుడని నమ్ము, కనిపెట్టు, ఓర్పుగా ఉండు, ఆయన కొరకు ఎదురు చూడు, ఆయన కొరకు మాత్రమే నువ్వు ఆలోచించు. ఎంతగా ఆలోచిస్తావు అంటే ఎటూ కదలకుండా అలా నిలబడు. మనకి శ్రమలు వచ్చినప్పుడు ఈ ఫీలింగ్స్ రావు, కానీ మన శ్రమ వచ్చినప్పుడు మన ఫీలింగ్ అని చెప్పిన, శ్రమల చరిత్రలో యోబుకి వచ్చాయి, తర్వాత చెప్పండి నాకే వచ్చాయి. ఇది యోబు ఫీలింగ్. మన యోబులు కాదని గుర్తెట్టుకోండి, మన యోబులం కాదు. యోబుకి సంబంధం లేకుండా వచ్చే శ్రమలు మనకి, మనం చేసుకుంటే వచ్చాయి మనకి శ్రమలు వచ్చిపెట్టి. యోబుకి సంబంధం లేదు శ్రమలు. మన నెత్తి మీద మనం తెచ్చుకుని మన నిర్ణయాలు, మనం చేసిన విరుద్ధమైన చర్యలే మన నెత్తి మీదకి వచ్చాయి అంతే తప్ప యోబులా ఫీల్ అవ్వకండి. యోబుకి మనకే చెప్పండి చాలా దూరం ఉంది. అందుకే
ప్రజల ఫీలింగ్ చెప్తున్నారు. ముగించేస్తాను. మీటింగులు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు చూడండి. 5వ అధ్యాయం 39వ వచనం. 5వ అధ్యాయం 39వ వచనం. 5వ అధ్యాయం 39, క్షమించండి, 3వ అధ్యాయం 39వ వచనం. సజీవులు ఎలా మూలుగుదురు, నరులు తమ పాప శిక్షణ బట్టి ఎలాగో మూలుగుదురు. సజీవులు ఎలా మూలుగుదురంటే ఈ బతికున్న వాళ్ళందరూ అనుకుంటున్నారట. ఏమని అనుకుంటున్నారు? మాట్లాడుతున్నారట. ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళకి మాకేంటి పాపాలేంటి, ఈ కాడిని మోయడం ఏంటి, మాకు ఈ శ్రమలేంటి, ఊర్లో అందరూ బాగున్నారు, మేము ఈ మొయ్యలేకపోతున్నామేంటి అని ఫీల్ అవుతున్నారట. అందరూ బాధపడినప్పుడు ఏమంటారండి, మాకే ఇన్ని శ్రమలు ఎందుకని అడిగినప్పుడు యెరెమీయా ఆన్సర్ చెప్తున్నాడు. మాకే ఇంతకు శ్రమలని బతుకున్న మనుషులారా, సజీవులారా, మీరు మొరగడం ఏంటి అసలు అర్థం ఉందా మీకు? శ్రమలు ఎందుకు వచ్చాయని మొరగడం అర్థం ఉందా మీకు? ఎందుకు అర్థం లేదో తెలుసా? నరులైన మీరు చేసిన పాపాలను బట్టే కదా ఈ శ్రమలు వచ్చి మూలుగుతున్నారు. అంటే మనకి మూలుగు వస్తుందంటే, శ్రమను వస్తుందంటే ఆ శ్రమ దేన్ని బట్టి వస్తుంది చెప్పండి? మనం ఏదో ఒక అపరాధం చేస్తాం, ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని, ఏదో ఒక సెల్ఫ్ ఉంటుంది, దాని వలనే ఇబ్బందులు మనకు వస్తాయి. ఆ టైంలో మనం చేయాల్సిందే, దేవా నా జీవితంలోకి నీ శ్రమలు వచ్చాయంటే నువ్వు అనుమతించావు. నువ్వు అనుమతి ఇవ్వకపోతే కల్దీలు రారు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే వ్యాధులు రావు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఈ శ్రమలు రావు, నువ్వు అనుమతి ఇవ్వకపోతే ఏది రాదు. నువ్వు అనుమతి ఇచ్చావు. నువ్వు ఎందుకు అనుమతి ఇచ్చావంటే నాకు జీవితం అర్థం నేర్పించడానికి అనుమతి ఇచ్చావు. ఈ మందు నా జీవితానికి మంచిదే, ఈ శ్రమ లాంటి మందు నా జీవితానికి మంచిది. అందుకే ఎంతకాలం నేను సరవ్వలేదని నువ్వు అనుకుంటావు, అంతకాలం నన్ను ఏడిపిస్తావు. అదర్ సైడ్ నువ్వు కూడా నాతో పాటు ఏడుస్తావు. ప్రభువా నేను నేర్చుకున్న సూత్రం అంటున్నాడు ఆయన, మన మార్గంలో పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున్న దేవునికి మన హృదయాలను మన చేతులను ఎత్తుకొని ఒకేసారి ఆయనకి సరెండర్ అయిపోతాం. మనం చేసేది ఏం లేదండి. శ్రమలు వచ్చినప్పుడు లొంగిపోదాం, ఆయనకి దగ్గరకు వెళ్ళిపోదాం. ప్రభువా చేతులు ఎత్తుతున్నాం, ప్రభువా నీకు లొంగిపోతున్నాం. మేము చేసేదేమీ లేదు. ఈ శ్రమల నుంచి విడిపించేవాడు నీవే, అనుమతించేవాడు నీవే, లేవనెత్తువాడు నీవే. నీ బలమైన హస్తముల కిందకి మేము వచ్చేస్తున్నాం. తెలుసో తెలియక కాదు, తెలిసే నీకు విరుద్ధమైన చర్యలు మేము చేసాం. మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా అని. ఎవడైతే శ్రమల్లో దేవుడిని ఇలా చూడడం నేర్చుకుంటారో, ఎంత ఏడ్చామో అంత నవ్వులు మళ్ళీ మన జీవితంలో చెప్పండి ఒకరోజు నింపుతాడు. ఎంత దుఃఖించామో అంత సంతోషాన్ని నింపుతాడు. అది ఎంత పెద్ద చెరైనా విడిపిస్తాడు. నేను ముగించేస్తున్నాను. చివరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు కావాలనే శ్రమల లాంటి ముళ్ళల్లో పడేస్తాడు. మనం ముళ్ళు తెలుసుగా, ముళ్ళ పొదల్లో పడేస్తాడు. ఎప్పుడో చెప్పాను వినండి ఒకసారి. ముళ్ళ పొదల్లో పడేస్తే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? ముళ్ళ పొదల్లో పడే బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? ఎక్కడ పడిపోయామో అక్కడ అలా ఉండాలంతే. కదిలితే ఎలా కదిలేమనుకోండి ఇటువైపు గుచ్చిపోతాయి, ఎలా కదిలేమనుకోండి ఇటువైపు గుచ్చిపోతాయి, వెనక్కి కదిలేమనుకోండి వెనక్కి గుచ్చిపోతాయి, ఎక్కడ కదిలితే అక్కడ గుచ్చిపోతాయి. పడిపోయినప్పుడు బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? కదలకు. ముళ్ళ పొదల్లో ఉన్నావు, కదలకు, అలా కూర్చో. పడేసినోడే మళ్ళీ ఒకరోజు బయటికి తీస్తాడు. కదలకు. బయటకు వచ్చే ప్రయత్నం చేసావో ఇంకా గుచ్చుకుపోతాయి. గుర్తుపెట్టు. శ్రమంలో సూత్రం ఏంటి చెప్పిన? పడేసింది ఆయనే, చెప్పండి, తీసేది ఆయనే. ఈ లోపల నేను వచ్చేస్తాను ప్రభు అంటే ఇంత గుచ్చిపోతాయి, సెప్టిక్ అయిపోద్ది ఏమనుకుంటున్నావు? కూర్చో, కుదిరింగా అలా కూర్చో, కదలకండ కూర్చో. యెరెమీయా నీకు నాకు నేర్పించింది. శ్రమలు ఎందుకు వచ్చాయని అడగండి, మనం చేసాం కాబట్టి వచ్చాయి. దీన్ని ఎలా మోయాలని అడగండి, అది మోయిట నరునికి మేలని మోయండి. కనిపెట్టండి, దయాళుడని నమ్మండి. గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచోడు, గాడ్ ఈజ్ గ్రేట్ అని నమ్మండి. శ్రమని సంతోషంతో అనిపిస్తాను. దేవా ఏడుస్తున్నాను చూడు, ఇదిగో ఏడుస్తున్నాను చూడు ప్రభు, చూడు. దావీదు కీర్తన ఎలాగ ఉంటాయి చూడు ప్రభా. ఇంక ఇలా ఏడ్చి కళ్ళు లోతుకు పోయి చచ్చిపో. దావీదు అంటుంటాడు, కళ్ళు లోతుకు పోయి చచ్చిపోలా అన్నాను. నీకు మాట చెప్తాను ప్రభా, నేను చచ్చిపోతే నీకు వర్షిప్ ఎవరు చేస్తారు ప్రభా అంటాడండి ఎరివేది. దావీదు మీరు విన్నారా మాట? ఇప్పుడు ఎంత బాగుంటుంది ఆ మాట చదువుతుంటే. 6వ కీర్తనలో, ప్రభా నేను ఆ గుంటలో పడిపోయి చచ్చిపోతే నీకు ఎవరు చేస్తారు వర్షిప్? అది ఏదో చిన్నపిల్లల్లో మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? దేవుడా, ఎవరు చేస్తారు వర్షిప్? అందుకే వదిలే, ఇంకా నేను భరించలేకపోతున్నాను, కళ్ళు చూడు ఎలాగైపోయినాయి, చూడు ఎముకలు కనబడిపోతున్నాయి, వదిలే ప్రభా అంటాడు. అందుకే అమ్మ కొట్టే కొలది అమ్మను పట్టుకోవడం ఎంత సెక్యూరిటీయో, దేవుడు కొట్టే కొలది చెప్పండి దేవుడిని పట్టుకోవడం అంత మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.